హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. రేపు మా యానివర్సరీ ఉందన్నమాట. సో జున్నుకి ఎప్పటి నుంచో హెయిర్ కట్ చేయిద్దాం అనుకుంటున్నాము. హెయిర్ కట్ అంటే గుండు ఆల్రెడీ తిరుపతిలో ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ హెయిర్ కొంచెం పెరిగింది. సో నేను మా హస్బెండ్ అడిగాను హెయిర్ కట్ చేయిద్దాము అంటే ఎక్కడ అని చెప్పి చూస్తే 2-3 చోట్ల చూసాము. కానీ మా హస్బెండ్ నేను నా కొడుకు న్యాచురల్స్కే తీసుకెళ్తానని చెప్పి న్యాచురల్స్కి తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ అయితే బుక్ చేశారనమాట. ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ వాడిని. చూద్దాం అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. జున్ను 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 హెయిర్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. జున్ను మంచి దాంట్లో చేద్దామని దానికి తీసుకెళ్తున్నా. సరే, థ్యాంక్ యూ. అపాయింట్మెంట్ ఎప్పుడు? 7 o'clock. ఓకే. జున్ను ఇక్కడ మంచిగా వాళ్ళ డాడీతో చిల్ అవుతున్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఉంటే ఇంకా అసలు ఎవ్వరూ అవసరం లేదు, అలా ఆడుతూ పాడుతూ తిరిగేస్తుంటాడు. నేను న్యాచురల్స్కి బాబుతో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వాడికి కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళాము. బట్ ఎలా కోఆపరేట్ చేస్తాడు అని చెప్పి ఒకవైపు ఎంత మాకు భయంగానే అనిపించింది. ఫోన్లో బాగా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. అలా హెయిర్ స్టైలిస్ట్ రాగానే ఇంకా చూడడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పాపం నెక్ బ్యాండ్ పెట్టగానే తీయడానికి అమ్మో నాన్న రచ్చ చేసి పీకి పాడేశాడు. సరే వీడితో ఇది పని అవ్వట్లేదు కదా అని అతను కిడ్స్ది పెట్టాడనమాట. పాపం మనోడు తినగా ఉంటాడా? అస్సలు తినగా ఉన్నాడు. దాన్ని కూడా అసలు పెట్టనివ్వలేదు. పీకి పాకం చేసి మొత్తం నవ్వుతూ ఏడిపిస్తూనే మొత్తం పీకి పాడేసిన తర్వాత ఇంకా ఇదంతా వేస్ట్, వీడికి పెట్టిన వేస్ట్ అని అనుకున్నట్టున్నారు పాప ఆయన. నేను ఈలోపు సరే అట్లీస్ట్ ఫోన్లో సాంగ్స్ పెట్టినా సరే వీడు సెట్ అవుతాడేమో అని చెప్పి సాంగ్స్ పెట్టాను అనమాట. సో ఆయన మళ్ళీ ట్రై చేసి ఇంకా వేస్ట్ అని చెప్పి పక్కన పాడేశారు. ఇప్పుడు ఏం చేస్తారా అని చూస్తే వాళ్ళ ఫాదర్కి వేశారు అనమాట ఆ హెయిర్. మళ్ళీ మా హస్బెండ్ మీద పడకుండా అనమాట. చాలా నవ్వొచ్చింది అక్కడ. ఇంకేం చేస్తారో అంతకన్నా వేరే ఆప్షన్ కూడా మాకు కనిపించలేదు. చూస్తున్నాడు, బాగానే ఉన్నాడు అని అనుకున్నాము. సాంగ్స్తో మేనేజ్ చేద్దాం అనుకుంటే ఎంతసేపు మాకైతే పైన అయితే అవ్వలేదండి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్లీ అసలు ఈ స్టేజ్లో చేయించాలా అంటే అస్తమాటు గుండు చేయించలేము కదా. కానీ కొంచెమన్నా పిల్లలంటే కొంచెం ముద్దుగా ఉండాలి, కొంచెం హెయిర్ స్టైల్ చేయించాలి. అందులో అమ్మాయి అయితే మనం వదిలేసినా పర్లేదు, కొంచెం పిలకలు వేసేయచ్చు జడలు. కానీ అబ్బాయికి అలా వేయలేము కదా. హెయిర్ మరీ గ్రూమ్ చేస్తేనే బాగుంటుంది వీళ్ళకి. ఏదో ఒక హెయిర్ స్టైల్ చేయించాలని అనుకున్నాము. బట్ ఏంటంటే నాకు నచ్చింది చేయించాలని చెప్పి మా హస్బెండ్ ఇదంతా ప్లాన్ చేశారు. అమ్మో పాప మా హెయిర్ స్టైలిస్ట్ని అయితే అసలు ఫస్ట్ అంతా కోమ్ కావాలని చెప్పి, నెక్స్ట్ ఆ ఫోన్ కావాలని చెప్పి ఎన్ని విధాలుగా ఆలోచించామో అన్ని విధాలుగా ఆలోచించి వాడిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశామన్నమాట. నాకు ఇప్పుడు పర్సనలీ గుండు చేయించడం కల్లా ఇలాగా చేయించడమే బెటర్ అనిపించింది. మళ్ళీ గుండు వీడి కుదురు ఉండడు సరిగ్గానే, అటు అటు కదులుతూనే ఉంటాడు. మీరు యాక్చువల్లీ నేను తిరుపతిలో గుండు చేయించిన వీడియో అయితే మీరు చూసే ఉంటారు. అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు పాపం. సో అట్లీస్ట్ ఇదైతే గుండుకి నాట్లు అవి పడకుండా చక్కగా ఉంటాడు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. కానీ ఇది పెద్ద డిజాస్టర్ అయితే అయ్యింది. అస్సలు కోఆపరేట్ అయితే అసలు చేయలేదు. కానీ ఆయన నిజంగా ఆయనకి దండం పెట్టచ్చు అనమాట. పాపం ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. 1/2 అవర్ పాటుని. ఇది జస్ట్ 10 minutesలో అవ్వాల్సిన హెయిర్ కట్ని వీడు 1/2 అవర్ చేశాడు. ఒక శత్రువుని చూసినట్టు చూశాడనమాట కదలకుండాని. మా ఆయన పోనీ నువ్వు ఎత్తుకుంటే కుదురుగా ఉంటారేమో అని చెప్పి అని అడిగారు. నేను ఎత్తుకుంటే ఎక్కడ కుదురుగా ఉంటారు వీళ్ళు. వాళ్ళ ఫాదర్ చేతిలో అయితేనే కుదురుగా ఉంటారు, మదర్ చేతిలో అయితే ఇంకా వేషాలు వేస్తారు. మదర్కి ఇంట్లో మాత్రమే భయపడతారు, అది కూడా ఫుడ్ దగ్గర మాత్రమే భయపడతారు. ఇంకా బయటికి వచ్చినాక అయితే ఫాదర్ భయమే ఉండాలన్నమాట. నా ఒపీనియన్ అది. నేను మా హస్బెండ్కి అదే చెప్తూ ఉంటాను, ఎప్పుడు మదర్ భయమే కాదు ఫాదర్ భయం కూడా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు అలర్జీ చేయకుండా ఉండాలి అని చెప్పి. ఇక్కడ చూశారు కదా నన్ను ఎలా ఎక్కిరిస్తున్నాడో. అసలు వాడికి అదో ఆనందం అనమాట నన్ను ఎక్కిరించడము. అప్పటి వరకు బాగానే కోఆపరేట్ చేశాడు. సరే అని చెప్పి వాడు ఎంత ఎక్కిరిస్తున్నా, వాడు ఎంత నవ్వుతున్నా నేను నవ్వుతూ ఆడిస్తున్నాను. ఫోన్ కావాలంటే ఫోన్ ఇచ్చేసాను. తర్వాత నా మైక్ని చూశాడు, నా మైక్ కావాలంటే నా మైక్ని కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇది ఒక్కసారి లేరా అని చెప్పి మనసులో అనుకుని ఇచ్చాను. అస్తమాటు వీడి కన్ను నా కెమెరా మీద ఉంటుంది. సర్లే ఈసారి కెమెరా మీద కాదు కదా, ఈ మైక్ మీదే కదా అని చెప్పి వదిలేసాను అనమాట. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, బాగానే చేయించుకుంటున్నాడు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. నేను
హెయిర్ స్టైల్ నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి నేను టూ సైడ్స్ బోత్ సైడ్స్ మొత్తం తీసేయమని చెప్పాను. అంటే మిడిల్లో ఉంచుకోమని చెప్పాను. లైక్ ఏంటంటే మిలిటరీ కట్ లాగా అనమాట. సో నాకైతే అలా చాలా ఇష్టము. నేను అబ్బాయి పుడితే చిన్నప్పుడే అనుకున్నాను అనమాట, వీడికి చేయించాలి కొంచెం పెద్దయ్యాక అని చెప్పి. వాళ్ళ డాడీ పాపం వాడికి నచ్చిన సాంగ్సే పెడుతున్నారనమాట. కరెంట్ వాడి ఫేవరెట్ సాంగ్ అంటే ఏ బిడ్డ నా అడ్డ, చూశారు కదా వాడి డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్తాడు, ఏ బిడ్డ అంటే నా అడ్డ అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ ఏమో నాటు నాటు సాంగ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సాంగ్ ఉంటుంది కదా లిటిల్ సోల్జర్స్లో, అదనమాట. ఈ 3 సాంగ్లు అయితే రిపీటెడ్ మోడ్లో వాళ్ళ డాడీ ప్లే చేస్తూనే ఉన్నారు. అయినా సరే వాడు ఇంకా కోఆపరేట్ చేయలేదన్నమాట. కాసేపటికి చాలా గోల్ చేసి అరవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా నా చేతుల్లో నా వల్ల ఇంకా అవ్వదు అనుకున్న స్టేజ్లో ఇంకా మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట వీడిని. వాళ్ళ డాడీ చేతిలోకి వెళ్ళిన తర్వాత కూడా కాసేపు ఏడ్చి అలాగైతే అలాగా హెయిర్ కట్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. బట్ మొత్తం కంప్లీట్ చేసుకోలేదనమాట. సైడ్స్ అండ్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అది కొంచెం మిగిలిపోయాయి. జున్నుడు చూడు, జున్ను, రుద్రాంశ్. వాళ్ళ డాడీ బయట చెప్తున్నారనమాట, వీడు బ్యాడ్ బాయ్, అస్సలు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని చెప్పి. ఏడుపు ఎక్కువైపోయి ఫైనల్గా మా జున్నుగాడి హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చింది. జున్ను, హలో జున్ను, హలో. రిమోట్ తీసుకో, నీ హెయిర్ స్టైల్ చూపించు. షూ వేసుకుని రెడీ అయిపోతున్నాడు. జున్ను, జున్ను, డాడీ చూసారనుకో హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. నువ్వు ఎందుకలా సీరియస్గా ఉంటాడు? చేసిందంతా చేసి ఇలాగే పెడతారులే మా ఆయన ఫోటో ఫేస్. జున్ను నువ్వు హ్యాపీ కదా? బాయ్. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.